ప్రపంచంలో ఏడాదికి 11 నెలలు నీళ్లలో మునిగి ఉండే ఒకే ఒక దేవాలయం నత్త రామేశ్వరం. ఈ ఆలయ నిర్మాణం వెనుక అసలెవరూ ఊహించని అద్భుతాలున్నాయి. శివాలయాల చరిత్రలో ఎన్నో రహస్యాలను దాచుకున్న ఆలయం ఇదొక్కటే. ఈ ఆలయం పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుమంట్ర మండలంలో భక్తులను అలరిస్తుంది. శ్రీమన్నారాయణుడు ధరించిన దశావతారాలలో రామావతారం, పరశురామావతారం ఎంతో విశిష్టమైనవి. ఈ 2 అవతారాలలో శ్రీమన్నారాయణుడు ఒకే ప్రదేశంలో 2 శివలింగాలను ప్రతిష్ఠించడం విశేషం. ఆ విశేషాన్ని సొంతం చేసుకున్న ఆ క్షేత్రమే నత్త రామేశ్వరం. 12 స్తంభాల పండిట్ల ఉయ్యాల పడుకున్న సాంబయ్య లగరా లగరా, సాంబయ్య లగరా, నాయ్య లగరా, పరమాత్మ లగరా. ఎన్నీళ్ళు సన్నీళ్ళు ఏకము చేసినము స్నానమాడంగా లగరా లగరా, సాంబయ్య లగరా, నాయ్య లగరా, పరమాత్మ లగరా. మల్లెలు మాలలు నీకోసం తెచ్చినము అలంకరించంగా లగరా లగరా, సాంబయ్య లగరా, నాయ్య లగరా, పరమాత్మ లగరా. మా తల్లి పార్వతి వచ్చి ఉన్నది నాట్యమాడంగా లగరా లగరా, సాంబయ్య లగరా, నాయ్య లగరా, పరమాత్మ లగరా. నీ భాష ఏందయ్యా, నీ ఆశ ఏందయ్యా, మా గోస నీకు సమజయేది ఎట్టా శివయ్యా. నీ ఊరు ఏందయ్యా, అసలు పేరు ఏందయ్యా, ఏ ఊరుకెళ్ళిన కండ్ల ముందు ఉంటావు శివయ్యా. నిలువెల్ల కళ్ళతో ముల్లోక పాలన, సలసల్లగుంటది సామి నీ ఆలన. ఏ విసుగులేక నసుగులేక భరిస్తావు కన్న తండ్రిలా. కంటాన నల్ల నాగు నీ కంట ప్రేమవాగు, మేం నీ కన్న పేగు మా ముందు కొంచెమాగు.